హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1954 జూన్ 22న విజయవాడ సమీపంలోని కంకిపాడు మండలం నెప్పల్లిలో దేవినేని రాధాకృష్ణమ్మ, రామకృష్ణ వరప్రసాద్ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. ఆయనకు చంద్రశేఖర్, మురళి, బాజీ ప్రసాద్ అనే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. చంద్రశేఖర్ దేవినేని గాంధీగా పేరు పొందారు. బిఏ వరకు చదువుకున్న తరువాత వ్యవసాయాన్ని చేపట్టారు దేవినేని రాజశేఖర్. రాజశేఖర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చదువుకుంటున్నప్పుడే వంగవీటి రాధా సహాయంతో యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే సంస్థను స్థాపించారు. 1979 వరకు ఈ సంస్థలో ఇద్దరూ కలిసి పనిచేశారు. తర్వాత ఇద్దరికీ విభేదాలు పొడచూపడంతో నెహ్రూ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించాడు. దాంతో ఈ రెండు సంస్థల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పోరాటంలో గాంధీగా పేరు పొందిన తన అన్నయ్య దేవినేని చంద్రశేఖర్ని కోల్పోయాడు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించిన నెహ్రూ మొదటగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నిజానికి దేవినేని నెహ్రూకి తాతగారి హయాం నుండే రాజకీయాల వారసత్వంగా వచ్చాయని చెప్పవచ్చు. ఆయన తాతగారైన సూర్యనారాయణ నెప్పల్లి సర్పంచ్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు గారికి దేవినేని రాజశేఖర్ అంటే వల్లమాలిన అభిమానం ఉండేది. టీడీపీ రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు 1982 నుంచే దేవినేని ఆ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతో తన పొలిటికల్ కెరీర్ని ప్రారంభించాడు. అది మొదలు అప్రతిహితంగా 5 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. అందులో 4 సార్లు ఎన్టీఆర్ హయాంలో టీడీపీ నుండే కావడం గమనార్హం. 1983వ సంవత్సరంలో తొలిసారి కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు దేవినేని నెహ్రూ. ఆ తర్వాత 1994వ సంవత్సరం వరకు వరుసగా 4 సార్లు తిరిగిలేని విజయం సాధిస్తూ వచ్చాడు. 1994 నుంచి 1996 సంవత్సరం వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు దేవినేని. తరువాత చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేవినేని కాంగ్రెస్లో చేరాడు. అయితే 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలో వాటంపాలయ్యాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున 2004వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కంకిపాడు నియోజకవర్గం నుండే పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎన్టీఆర్లో కనిపించే మడమ తిప్పని నైజం వైఎస్ఆర్లో చూశానని చెప్పేవారు దేవినేని నెహ్రూ. ఆ తర్వాత క్రమంగా దేవినేని ప్రాభవం మసకబారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా 2009, 2014 సంవత్సరాల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్తో ఆయనకి ఎంతటి గొప్ప సంబంధం ఉండేదంటే తమది తండ్రి కొడుకుల్లాంటి అనుబంధమని దేవినేని అనేకసార్లు చెప్పారు. ఎన్టీఆర్ తను ఒక్కరే ఉన్న సమయంలో ఎవరిని అనుమతించేవారు కాదు, ఒక్క దేవినేనిని తప్ప. ఎన్టీఆర్తో నెహ్రూకి అంతటి అనుబంధం, చనువు ఉండేవి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కొన్ని అంశాల్లో ఎన్టీఆర్ కంటే వైఎస్ఆర్ గొప్పవాడని దేవినేని అనడం వివాదానికి దారితీసింది. కానీ ఆ తర్వాత తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చాడు. ప్రజాపాలనలో ప్రజలకు మేలు చేసే అంశాల పట్ల వెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరే ధైర్యవంతులనేది దేవినేని నెహ్రూ అభిప్రాయం. ఈ విషయంలో చంద్రబాబును సైతం తప్పుబట్టాడు దేవినేని. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంలో అనేకసార్లు దేవినేనికి వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. దేవినేని తనకంటూ ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, విస్పష్టమైన ఆలోచన ధోరణి కలవాడు. అందుకే ఎదుటివారు దాడి చేసినప్పుడు తను తగ్గక ఎదురుదాడి చేసేవారు. అంతేగాక 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూడాల్సి రావడానికి గల కారణాల్లో నెహ్రూ కూడా ఒక కారణమనే ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఆయనను వదులుకోలేదు. 1996లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో సైతం దేవినేని ఎన్టీఆర్ పక్షాన్నే నిలిచారు. వైస్రాయ్ ఘటన గురించి చెబుతూ ఇంటర్వ్యూల్లో కన్నీటి పర్యంతమైన సంఘటనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే దేవినేని రాజశేఖర గారికి లక్ష్మీ గారితో వివాహం జరిగింది. వీరికి కొడుకు అవినాష్తో పాటు ఒక కూతురు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగిన తరువాత తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు దేవినేని నెహ్రూ. తన తనయుడు దేవినేని అవినాష్ను తన వారసుడిగా తెలుగుదేశం పార్టీ వేదికగా తెరంగేట్రం చేయించే ప్రయత్నాల్లో ఉండగా దురదృష్టవశాత్తు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017 ఏప్రిల్ 17వ తేదీన సోమవారం ఉదయం 5 గంటలకు హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో గల కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దేవినేని రాజశేఖర్ గారు మరణించే నాటికి ఆయన వయస్సు 63 సంవత్సరాలే. అయితే దేవినేని నెహ్రూ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనైనా, కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైనా ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు మీదే ఉండేది. అందుకే ఆయనకు అంత పేరు ఉండేది. అయితే ఎప్పుడైనా వాటం పాలైనప్పుడు బాధపడ్డారే తప్ప ఎవరి మీద కక్ష కట్టలేదు దేవినేని. తనను నమ్ముకున్న వారి కోసం కష్టపడడంలో మాత్రం ఎప్పుడు ముందుండేవాడు. దేవినేని రాజశేఖర్ తాతగారు స్వతంత్ర సమరయోధుడు కావడం వల్ల ఆయన తన మనవలైన చంద్రశేఖర్, రాజశేఖర్, బాజీప్రసాద్లకు గాంధీ, నెహ్రూ, బోసు అని పేర్లు పెట్టారు. ముగ్గురు ఈ పేర్లతో బాగా ప్రాచుర్యం పొందారు. తాతగారు తమకు అంత గొప్ప పేర్లు పెట్టినందుకు తమ కుటుంబంలో ఎవరికీ మందు, సిగరెట్, కనీసం టీ, ఒక్కపొడి అలవాట్లు కూడా లేవని బల్లగుద్ది మరీ చెప్పేవారు దేవినేని నెహ్రూ. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో, విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. ధీటైన వ్యక్తిత్వం, తీరైన లక్షణం, సిసలైన నిజాయితీ ఆయనను గొప్ప నేతగా తీర్చిదిద్దింది. దేవినేని సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగగా ఆయన తనయుడు అవినాష్ 2019 నుండి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాడు. అయితే తనలాగే తన కొడుకు రాజకీయంగా ప్రజాపాలన పట్ల దృష్టి కేంద్రీకరించి మంచి నాయకుడిగా పేరు పొందాలని అభిలషించేవారు దేవినేని నెహ్రూ. అందుకే ఎప్పుడూ దారి తప్పవద్దని కొడుక్కి బోధించేవారు. అన్యాయాన్ని ఎదిరించి గళం విప్పడం నాయకుడి లక్షణమనేదే ఆయన ఉద్బోధ. ప్రజల శ్రేయస్సు పట్ల దేవినేని నెహ్రూ ఆశయాలు నెరవేరాలని, ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ వారసుడు ఆయన తనయుడు దేవినేని అవినాష్ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, దేశం అభివృద్ధిలో అతడు కూడా కొంత పాలు పంచుకోవాలని మనము మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.